ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభువు మహోన్నతమైన నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములు, మీకు కలిగిన సమస్తమును సకల సమృద్ధితో దీవించునుగాక. సంవత్సరాంతంలోనికి వచ్చి ఉన్నాము. ఈ సంవత్సరాంతంలో మరి జీవము కలిగినటువంటి దేవుడు ఇంతవరకు మనల్ని అందరినీ కూడా కాపాడినందుకు, మనల్ని పోషించినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, అన్ని విధములైనటువంటి సహాయములు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మరియు మన జీవితాలని దేవునికి నూతనంగా డెడికేట్ చేసుకొని, మన జీవితాలని దేవునికి అర్పించుకొని, ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. గత సందేశంలో నేను లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14వ వచనముల నుంచి క్రిస్మస్ సందేశాన్ని అందించటము జరిగింది. అయితే ఈ సంవత్సరాంతంలో ఉన్నటువంటి మనకు మరొక శ్రేష్టమైన అంశం ఇదే భాగంలో నుంచి నేను మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సంవత్సరాంతంలో ఉంటున్నటువంటి మనము మరొకసారి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచూ ఉండెను. గతంలో చెప్పాను, గత సందేశంలో లూకా భక్తుడు యేసు క్రీస్తు ప్రభు సమకాలీనుడు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో, అద్భుతాలు చేసిన కాలంలో, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన దినాల్లో జీవించిన వ్యక్తి. ఆయన యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మను, అలాగే ఆయన యొక్క శిష్యులైనటువంటి అపోస్తలుడైన పేతురు, యోహాను తదితరులని, ఆయన చూచినటువంటి వారిని, ఆయనతో ఉన్నవారిని అందరినీ కూడా విచారించి వారి దగ్గర సమాచారం తెలుసుకొని అది కూడా కరెక్ట్గా జరిగిందని నిర్ధారణ చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇక్కడ ఈ గ్రంథంలో ఆయన పొందుపరిచాడు. అది ప్రారంభంలోనే మనం చూస్తాం. 1వ అధ్యాయము మొదటి 4 వచనాల్లోనే ఆయన రాస్తాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగాయి, పరిష్కారంగా తెలుసుకున్న నేను వీటన్నిటినీ కూడా రాస్తున్నాననే విషయాన్ని ఈ 1వ అధ్యాయం ప్రారంభంలో ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఇందులో క్రీస్తు పుట్టుక, క్రీస్తు చేసిన అద్భుతాలు, క్రీస్తు శిలువ మరణము, ఆయన 3వ రోజు తిరిగి లేవటము, ఆయన పరలోకానికి శరీరంతో వెళ్ళటం, ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడిన అద్భుతమైనటువంటి గ్రంథము. యేసు ప్రభు సమకాలీనుడైనటువంటి పరిశోధకుడైనటువంటి వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి ఈ సువార్త. ఇందులో చాలా వివరంగా మిగతా సువార్తల కంటే కూడా యేసు ప్రభువును ప్రత్యక్షంగా దగ్గరగా ఉండి చూసినటువంటి అపోస్తలులు రాసినటువంటి సువార్తల కంటే కూడా ఇంకా ఆయన వివరంగా దీన్ని రాయటం జరిగింది. వారు ఒక కోణంలో యేసు ప్రభువుని ప్రజెంట్ చేస్తే ఈయన ఇంకా ఎక్కువగా ఆయన గురించి, అంటే ఆయనకు ముందు చరిత్ర కూడా రాశాడు. కాబట్టి ఇందులో రాయబడిన విషయాలన్నీ కూడా అక్షర సత్యాలు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇక్కడ దేవదూతలు వచ్చారు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకంలోకి శిశువుగా వచ్చినప్పుడు దేవదూతలు వచ్చారు, సమూహంతో వచ్చారు. వారు వచ్చి గొర్రెల కాపర్లు పొలములో తమ యొక్క గొర్రెల్ని కాపలా కాస్తూ, రాత్రి వేళ గొర్రెల్ని కాపలా కాస్తున్న గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి క్రీస్తు పుట్టి ఉన్నాడు అనేటువంటి సమాచారం వారికి తెలియపరచడం జరిగింది.
ఈ వివరాలన్నీ కూడా గత సందేశంలో చెప్పాను. చూడనటువంటి వారు యూట్యూబ్లో ఉన్నాయి. ఆ యొక్క మెసేజ్ యొక్క వివరాలన్నీ కూడా మీరు గమనించాల్సిందిగా, ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడ వారు చెప్పిన సందేశం ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట అంటూ ఒక మాట. ఈయన ఎవరు అంటే, ఈయన మనిషి కాదు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు అంటే ఎవరు అనేది గత సందేశంలో చెప్పాను. ఆయన ఆది యందు ఉన్న దేవుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, యుగ యుగముల నుంచి, అనగా ఈ సృష్టి ఏది లేకముందు నుంచి ఉన్న దేవుడు, ప్రారంభం లేని దేవుడు, ఆది కానీ అంతము కానీ లేనటువంటి దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు. అందుకని ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు పుట్టిన తేదీ, ఫలానా రోజున పుట్టాడు అనేటువంటి తేదీని బైబిల్లో దేవుడు రాయించలేదు, ఉద్దేశపూర్వకంగానే రాయించలేదు దేవుడు బైబిల్లో అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ జనన తేదీ లేదా జన్మ తేదీ లేదా పుట్టిన తేదీ రాస్తే ఆ మనిషి ఫలాని రోజు నుంచి ప్రారంభమయ్యాడని అర్థం. ఏ వ్యక్తికైనా ఫలాని రోజు పుట్టాడు అంటే ఆ వ్యక్తి జీవితం ఆ రోజు నుంచి ప్రారంభమైంది అని అర్థం. కానీ యేసు ప్రభు జీవితము ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన జీవితం కాదు, అది యుగ యుగముల నుంచి ఉన్న జీవితం. గత సందేశంలో ఉంది, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగముల నుంచి ఉన్న దేవుడు కాబట్టి ఆయనకు ఆరంభం లేదు. కాబట్టి మనలాగా ప్రారంభం ఉన్నటువంటి వాడు కాదు. కాబట్టి ఆయనకు జనన తేదీ లేదా జన్మ తేదీ లేదా పుట్టిన తేదీ రాయబడలేదు. ఇది తెలియక చాలామంది యేసు ప్రభు పుట్టిన తేదీ ఎక్కడ, డిసెంబర్ 25 పుట్టాడని ఉందా, ఎక్కడుందో చూపించండి, మేము అంత ఇస్తాము ఇంత ఇస్తామని సవాల్ చేస్తున్నారు. అదన్నీ కూడా అమాయకమైన మాటలు, అసూయతో కూడిన మాటలు, తెలియని మాటలే తప్ప వాస్తవాలు కాదు. వాస్తవం ఏంటంటే, అసలు ప్రారంభం లేనివాడికి ఏ తేదీ రాస్తావు నువ్వు? ప్రారంభం ఉన్నవాడికైతే తేదీ రాస్తావు, ప్రారంభమే లేదు ఆయనకి. యుగ యుగములుగా ఉన్నవాడికి ఏ తేదీ రాయగలవు? కాబట్టి ఆయన రాయించలా, ఆ తేదీని రాయకూడదు కూడా, అందుకనే దేవుడు రాయించలేదు. ఈ విషయాన్ని గమనించండి. సరే, ఇక్కడ మనం గమనిస్తే దేవదూత చెప్పిన శుభ సందేశంలో ఏమంటాడంటే, ఇది ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించేటువంటి అంశం అంటాడు. అంటే ప్రజలకి, ఏ ప్రజలకి? అందరికీ, అందరు ప్రజలకి. ఎందుకంటే దేవుడు అందరికీ చెందినవాడు. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక దేశానికి కానీ చెందినవాడు కాదు. ప్రపంచంలో మనం చూస్తే చాలామంది ఈయన మా ఇంటి దేవుడు, ఈయన మా ఊరి దేవుడు, ఈయన మా పట్టణం దేవుడు, ఈయన మా దేశానికి దేవుడు అని ప్రజలు ఏర్పరచుకుంటుంటారు. కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వాళ్ళ ఇంటి దేవుడుగా, వాళ్ళ కుల దేవుడుగా, వాళ్ళ గ్రామ దేవుడుగా, వాళ్ళ పట్టణానికి దేవుడుగా, వాళ్ళ రాష్ట్రానికి దేవుడుగా, వాళ్ళ దేశానికి దేవుడుగా కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకుంటారు. మిగతా వారికి ప్రకటన చేసి వారికి పూజలు చేయిస్తూ ఉంటారు. దేవుడు అంటే అది కాదు. ఒక ఇంటికి దేవుడు, ఒక కులానికి దేవుడు, ఒక మతానికి దేవుడు, ఒక దేశానికి దేవుడు కాదు. దేవుడు ఇండియా వాళ్ళని ఒక దేవుడు పుట్టించడం, పాకిస్తాన్ వాళ్ళని ఒక దేవుడు పుట్టించడం, రష్యా వాళ్ళని ఒక దేవుడు పుట్టించడం, అమెరికా వాళ్ళని ఒక దేవుడు పుట్టించడం, చైనా వాళ్ళని ఒక దేవుడు పుట్టించడం కాదు. దేవుడు అందరికీ దేవుడు. ఆయన లోకమంతటికి దేవుడు. దేవుడు అంటే లోకమంతటికి. విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడు అనే పదాలు లేవు. దేవుడు అంటే విశ్వం మొత్తానికి చెందినవాడు. ఆయన సమస్తమును కలుగు చేసిన, అది దేవుడు అంటే అర్థం. ఆ అర్థాన్ని జనాలు ఏం చేశారంటే దాన్ని లిమిట్ చేసుకున్నారు. దేవుడు అంటే విశ్వమంతటిని కలుగు చేసినవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని, సమస్తం ఆయన మూలం కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. అంటే సమస్తం కలుగు చేసినవాడు దేవుడు. ఆయన లేకుండా ఏమీ చిన్న వస్తువు కూడా కలుగలేదు, చిన్న చీమ కూడా కలగలేదు. అది దేవుడు అంటే, అంత గొప్పవాడు. సో ఆ దేవదేవుడు భూమి మీదకి రక్షకుడుగా రావటం అనేది సంతోషకరమైన విషయము అంటాడు దేవదూత. చూడండి, దేవుడు రక్షకుడుగా ఉండటము, మనిషికి రక్షకుడుగా ఉండటము మహానందకరమైన విషయం అని చెప్తున్నాడు ఇక్కడ. నిజంగా ఇది మనం కానీ ఆలోచిస్తే, ధ్యానిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో 2 రకాలైనటువంటి సంతోషాలు ఉన్నాయి.
ఈ రెండు రకాలైన సంతోషాల గురించి పాత నిబంధనలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు తాను రాస్తూ ఈ రెండు రకాల సంతోషాలని తన యొక్క రచనల్లో ఆయన చూపిస్తాడు. ఆ కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన 7వ వచనము, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిదివి. ఇక్కడ గమనించండి, రెండు రకాల సంతోషాలని దావీదు రాస్తూ ఉన్నాడు. మొదటిది ధాన్యము ద్రాక్షారసము వలన వచ్చే సంతోషం, అంటే భౌతిక సంపదల వల్ల వచ్చే సంతోషం. ఇది అందరికీ వచ్చే సంతోషం. ఇది మనకి డబ్బు వచ్చినప్పుడు సంతోషిస్తాం, స్థలం వచ్చినప్పుడు సంతోషిస్తాం, పొలం వచ్చినప్పుడు సంతోషిస్తాం, ఒక గృహం వచ్చినప్పుడు సంతోషిస్తాం, ఒక కారు లేదా ఒక వాహనాన్ని మనం కొనుక్కుంటే సంతోషిస్తాం, బంగారం కొనుక్కుంటే సంతోషిస్తాం. కాబట్టి లోక సంబంధమైనటువంటి వస్తువులు, ఈ లోక సంబంధమైనటువంటి సంపదలు మనకు కలిగి ఉన్నప్పుడు మనము నిజంగా సంతోషిస్తాం. డబ్బులు ఉన్నాయని ఏడ్చేవాళ్ళు ఎవరు ఉండరు, బంగారం ఉందని ఏడ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అవి లేవని ఏడుస్తారు కానీ ఉన్నందుకు ఏడవరు. అవి లేకపోతే బాధపడతారు, అవి ఉంటే సంతోషిస్తారు. డబ్బు వచ్చే కొద్ది సంతోషమే, బంగారం వచ్చే కొద్ది సంతోషమే, స్థలాలు పెరిగే కొద్ది సంతోషమే. అది లోకం ఇచ్చే సంతోషం. అందులో సంతోషం లేదని చెప్పకూడదు, అందులో సంతోషం ఉంది, అందులో ఆనందం ఉంది. అది ఒక రకమైన ఆనందము, అది లోకం ఇచ్చే ఆనందము, అది డబ్బు ఇచ్చే ఆనందము, అది బంగారం ఇచ్చే ఆనందము, అది లోక సంబంధమైన సంపదలు కలుగు చేసే ఆనందము. అందుకని ఇక్కడ అన్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము అన్నాడు. అంటే అవన్నీ భౌతిక సంపదలు విస్తరిస్తూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా కూడా చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మనుషులందరికీ సహజమైనటువంటి సంతోషం. అయితే ఇంకొక రకమైన సంతోషాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేంటంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిదివి. దేవుణ్ణి గురించి చెప్తుంటున్నాడు, ప్రభువా నీవు నా హృదయంలో గొప్ప సంతోషాన్ని కలిగించావు. అది ఏ సంతోషము అంటే, ధాన్యము ద్రాక్షారసము లేదా భౌతికమైన సంపదలు విస్తరించినప్పుడు వచ్చే సంతోషం కాదది, వాటితో సంబంధం లేని సంతోషము. అది పరలోకంలో ఉన్న దేవుడిచ్చే సంతోషము. గమనించండి, లోకమిచ్చే సంతోషం ఒకటి, దేవుడిచ్చే సంతోషము ఒకటి. రెండు సంతోషాలు ప్రపంచంలో ఉన్నాయి. లోకమిచ్చే సంతోషం ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సంపదలన్నీ పెరిగే కొలది వచ్చే సంతోషము లోకమిచ్చే సంతోషం, లోకంలో మనుషులు కలిగే సంతోషం. ఇవి ఉంటేనే మనం సంతోషిస్తాం. ఇవి లేకపోతే మనం విచారంగా ఉంటాం. మనకు ఉన్న డబ్బు, ఒకవేళ డబ్బు ఉంటే డబ్బు పోయిందనుకోండి, ఎవరో సంతోషించరు, ఏడుస్తూ ఉంటారు. బంగారం ఉంటే బంగారం దొంగలు ఎత్తకపోయారనుకోండి, ఎవరు సంతోషంగా నవ్వుతూ ఉండరు, ఏడుస్తూ ఉంటారు. ఒక కారు ఉంది, కారు పోయిందనుకోండి, అందరికీ బాధే. ఈ విధంగా ఒక స్థలం పోయిందనుకోండి, ఒక పొలం పోయిందనుకోండి, ఏదైనా ఒక సంపద పోయిందనుకోండి, చిన్న ఉంగరం పోయినా కూడా మనం బాధపడతాము, కన్నీరు గారుస్తాము, విచారిస్తాము, ఎంతగానో మనోవేదనకు గురవుతాం. ఎందుకంటే మన మనసుకి ఆ డబ్బుకి అంత అవినాభావ సంబంధం, కనెక్షన్ ఉంది. అందుకని నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుందన్న యేసయ్య. ధనానికి మనసుకి మధ్య అవినాభావ సంబంధం, సంపదకి ఈ హృదయానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. ఇది లోకం ఇచ్చేటువంటి సంతోషం. అయితే దేవుడిచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే, ఇవి లేకపోయినప్పటికి కూడా ఉండే సంతోషం అది. ఇది ఎలా సాధ్యము? ఇవి లేకుండా సంతోషంగా ఉండటం ఎలాగా? అది దావీదు చెప్తున్నాడు ఇక్కడ.
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు దేవా నీవు నా హృదయములో పుట్టించావు. దేవుడిచ్చే సంతోషం ఇది. డబ్బులు ఇచ్చే సంతోషం అది, దేవుడిచ్చే సంతోషం ఇది. డబ్బులు ఇచ్చే సంతోషం అది, దేవుడిచ్చే సంతోషం ఇది. రెండు సంతోషాలు ఉన్నాయి, గమనించండి. మనకందరూ తెలిసింది డబ్బులు ఇచ్చే సంతోషమే. అయితే బైబిల్ ఇంకొక రకమైన సంతోషాన్ని, పర సంబంధమైన సంతోషాన్ని, దైవ సంబంధమైన సంతోషాన్ని, ఆత్మ సంబంధమైన సంతోషాన్ని, ఒక నిజమైన వాస్తవమైన శాశ్వతమైన సంతోషాన్ని గురించి బైబిల్ చెప్తుంది. ఆ సంతోషం గురించే దేవదూత చెప్పాడు గొర్రెల కాపర్లకి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు చెప్తున్నాను. ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. వచ్చిన రక్షకుడు ఎవరంటే మనిషి కాదు, ప్రభువైన క్రీస్తు, ప్రభువైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడుగా వచ్చాడు. ప్రతి మనిషిని రక్షించటానికి, తోడుగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రతి మనిషికి తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా, ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉండే దేవుడు. ఇది ఎంత గొప్ప సంతోషం అంటే అది భక్తిగా ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది. దేవుడిని బట్టి ఆనందించేటువంటి లక్షణము ఉన్న వ్యక్తికి మాత్రమే దేవుడిని కలిగి ఉండుట్లో ఉండే ఆనందం అర్థమవుతుంది. దేవుడితో అనుబంధం కలిగిన వ్యక్తికి మాత్రమే దేవుని వల్ల కలిగే ఆనందం విలువ తెలుస్తుంది. దేవునితో అనుబంధం లేని వ్యక్తికి ఇది వెరితనంగా ఉంటుంది. దేవునితో కనెక్షన్ లేనటువంటి వ్యక్తికి ఇది వెరితనంగా ఉంటుంది. ఎలా, ఏమి లేకుండా ఎట్ట సంతోషిస్తావు? ఇదే పిచ్చా నీకేమన్నా? ఏమి లేకుండా ఎట్ట సంతోషిస్తావు? సంతోషించి చూపించు అని అడిగేవాళ్ళు ఉంటారు. గమనించండి, ఇంకొక సంతోషం ఉన్నది. ఇది వాస్తవమైన సంతోషము. ఏమీ లేకపోయినప్పటికి కూడా ఉండేటువంటి సంతోషము. హబక్కూకు ఒక మాట అన్నాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయనను నడువు చేయును. భక్తుడు అంటున్నాడు, ఏమీ లేకపోయినప్పటికి కూడా నేను సంతోషిస్తాను. అరే, అది ఎలా సంతోషిస్తావయ్యా నువ్వు? ఏమి లేకుండా, డబ్బులు లేకుండా, బంగారం లేకుండా, ఇల్లు లేకుండా, కారు లేకుండా, స్థలం లేకుండా, పొలం లేకుండా, ఉద్యోగం లేకుండా, ఎవరు బంధువులు లేకుండా, స్నేహితులు లేకుండా, ఏమి లేకుండా, ఎవరు లేకుండా పిచ్చివాడివా నువ్వేమన్నా అంటే కాదు కాదు కాదు, ఇంకొక సంతోషం ఉంది. అది మీకు తెలియదు. అదేంటి తెలుసా? ప్రభువైన యెహోవా యందలి ఆనందము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందలి ఆనందం ఒకటి ఉంది. దాని గురించి పౌలు భక్తుడు రాశాడు. చెరసాలలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు సువార్త చెప్తూ ఉన్నప్పుడు, సువార్తలు అనేక రకాల కష్టాలు ఆయనకు వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, చెరసాల ద్వారా ఆయన వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను, గమనించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి. చెరసాల్లో ఉండి రాశాడు ఈయన. రాజభవనంలో ఉండి రాసింది కాదు. సకల సుఖభోగాలు అనుభవిస్తూ విలాసంగా జీవిస్తూ రాసిన మాటలు కాదు. చెరలో ఉన్నప్పుడు సంఘానికి రాశాడు. ఎల్లప్పుడూ ఆనందించండి. మీరు ఆనందించటానికి
ఆ ఆధారము ఎవరు అనగా మీ డబ్బు కాదు, మీ ఉద్యోగం కాదు, మీ బంగారం కాదు, మీ వెండి కాదు, మీకున్న బంధువులు కాదు, స్నేహితులు కాదు, మీకున్నటువంటి ఏది కాదు. ఎవరు అనగా మీ ఆనందానికి ఆధారం యేసు ప్రభు. యుగ యుగముల నుంచి ఉన్న దేవుడు, భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు, తోడుగా ఉండటానికి వచ్చిన దేవుడు, కునుకగా నిద్రపోక తోడుగా ఉండి కాపాడే దేవుడు, యుగ యుగములు ఉండే మహిమరాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకుని పోయి రాజభవనంలో మిమ్మల్ని నివసింపజేసే దేవుడు ఉన్నాడు. ఆయన్ని బట్టి మీరు ఆనందించండి. పౌలు గారు రాస్తున్నాడు. గమనించండి ప్రియమైన ప్రజలారా, లోక ప్రజలకి ఒక ఆనందమే తెలుసు. అది డబ్బు వలన కలిగే ఆనందం, అధికారం వల్ల కలిగే ఆనందం, మంచి పేరు తెచ్చుకుంటే వచ్చే ఆనందం, సక్సెస్ అయినప్పుడు వచ్చే ఆనందం. అయితే మరొక ఆనందం ఉంది, వీటితో సంబంధం లేని ఆనందం. అది నీ డబ్బు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, బంధువులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, మరేమీ లేకపోయినా నువ్వు ఆనందించగలిగిన అంశం ఒకటి ఉంది. అది యేసు క్రీస్తు నందలి ఆనందం. దాని గురించి హబక్కూకు అన్నాడు, క్రీస్తు రాకముందే. ఎందుకంటే క్రీస్తు యుగయుగముల నుంచి ఉన్న దేవుడు కదా. కాబట్టి ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, ఆయన కొత్త నిబంధనలో ఉన్నాడు, ఆయన భూమి పుట్టక మునుపు ఉన్నాడు, ఆయన భూమి అంతమైన తర్వాత ఉండే దేవుడు కనుక ఆయన అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఏమీ లేకపోయినప్పటికి కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించి ఎల్లప్పుడూ ఆనందించి. మరలా చెప్తాను, ఆనందించండి. మీరు ఆనందించడానికి ఒక ఆధారం ఉన్నది మీకు, అది యేసు ప్రభువు. ఆ ఆనందం యేసుక్రీస్తు. ఆయన్ని బట్టి మీరు సంతోషించండి. డబ్బును బట్టి ఎట సంతోషిస్తున్నారో, అధికారాన్ని బట్టి ఎట సంతోషిస్తున్నారో, ఉద్యోగాన్ని బట్టి ఎట సంతోషిస్తున్నారో, ఆస్తిపాస్తులను బట్టి ఎట సంతోషిస్తున్నారో, దానికంటే ఎక్కువగా ఆనందించగలిగినటువంటి ఒక ఆస్తి, ఒక స్వాస్థ్యం నీకు చూపిస్తున్నాను నేను. ఆయన యేసు ప్రభు, సజీవుడైన దేవుడు. ఇవన్నీ లయమైపోతాయి కానీ ఆయన సదాకాలం నిలుస్తాడు. ఆయన బట్టి నువ్వు ఆనందిస్తే నీవు సదాకాలం నిలుస్తావు అని చెప్తూ పౌలు గారు సంఘానికి అంటున్నాడు, మనకున్న మహా గొప్ప స్వాస్థ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని బట్టి సంతోషించండి, ఆయన్ని బట్టి ఆనందించండి అని చెప్తాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాను. మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన్ను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన్ను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. సంతోషం, చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం అంట. అది శ్రమల్లో ఉన్న విశ్వాసులు. పేతురు ఎవరికైతే రాస్తూ ఉన్నాడో వారు శ్రమలలో ఉన్న విశ్వాసులు. వారితో చెప్తున్నాడు, మీరు రక్షణ, ఆత్మరక్షణ పొందుచు చెప్పన్న శక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారుగా ఉంటున్నారు. గమనించారా? లోకానికి వేరైన ఆనందం ఉన్నది. అది లోకం ఇచ్చే ఆనందం కాదు. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము అది కాదు. అంతకంటే అధికమైన సంతోషం ఇంకొకటి ఉంది. అది యేసు ప్రభు ఇచ్చే సంతోషం. ఆ సంతోషాన్ని మానవునికి ఇవ్వటానికి రక్షకుడుగా యేసయ్య భూమి మీదకి వచ్చి అదే దేవదూత చెప్తున్నాడు, ఇదిగో భయపడకండి, ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన సువర్తమానం చెప్తున్నాను మీకు. ఇది మామూలు సంతోషం కాదు, చెప్పన శక్యం మహిమాయుక్తమైన మహా సంతోషం గురించి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, శుభ సమాచారం అందిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క క్రీస్తు జననము అనేటువంటిది, క్రీస్తు రాకడ అనేటువంటిది మనకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయమై ఉన్నది. సంవత్సరాంతంలో జీవిస్తున్న మీరు దేనిని బట్టి సంతోషిస్తూ ఒకసారి ఆలోచన చేయండి. చదువు లేదు అని బాధపడేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాలేదని బాధపడేవాళ్ళు ఉన్నారు, పిల్లలు లేరని బాధపడేవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం లేదు అని బాధపడేవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు, ఆ పొలం లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు, ఆ బంధువులు లేరు అని బాధపడేవాళ్ళు ఉన్నారు. రకరకాల బాధలతో మనుషులు బతుకుతున్నారు.
అసలు ఎందుకు ఈ బతుకు, ఏమీ లేని బతుకు, ఎవరు లేని బతుకు, చచ్చిపోతే పోలేదా అని విరక్తితో బతుకుతున్నారు. చచ్చిపోదామని కోరుకుంటూ బతుకుతున్నారు అనేక మంది, చనిపోతూ ఉన్నారు అనేక మంది. ప్రియులారా గమనించండి, లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు, శాశ్వతమైన ఆనందం ఉన్నది. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము ఉన్నది. అది యేసు ప్రభు మీకు ఇస్తాడు. దావీదు అన్నాడు, ఆ సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. దేవుడు పుట్టిస్తాడు దాన్ని, దేవుడిస్తాడు. దేవుడి దగ్గరికి రండి, ఆయన దగ్గర మోకరించండి, ఆయన్ని వేడుకోండి. ప్రభువా, నా జీవితంలో ఈ సంతోషం నాకు దయచేయి, చెప్పనశక్యం మహిమాయుక్తం ఆనందం నాకు దయచేయి నాయన. నాకేమీ లేదు, దిగులు పడుతున్నాను నాయన, డబ్బు లేదని బాధపడుతున్నాను నాయన, చదువు లేదని బాధపడుతున్నాను నాయన, ఫెయిల్ అయిపోయినని బాధపడుతున్నాను నాయన, అందం లేదని బాధపడుతున్నాను నాయన, ఆరోగ్యం లేదని బాధపడుతున్నాను నాయన, బంగారం లేదని బాధపడుతున్నాను నాయన, అప్పులు ఉన్నాయని బాధపడుతున్నాను నాయన, రకరకాల బాధల్లో నేను ఉన్నాను. యేసయ్యా, నన్ను కనికరించు, నా పాపాలు క్షమించు, నీ రక్తం నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఈ యొక్క ఆనందం నాకు దయచేయి నాయన అని నువ్వు ఆయన్ని మొరపెడితే ఆయన నిన్ను క్షమించి కడిగి పరిశుద్ధపరిచి లోకములోకి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఆ ఆనందాన్ని నీ హృదయంలో ఉంచుతాడు. చెప్పనశక్య మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలో ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు చెప్పిన సాక్ష్యాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు అంటున్నాడు. దేవుడు పుట్టిస్తాడు ఆ సంతోషాన్ని. ఆయన దగ్గరికి వచ్చి ఆ సంతోషాన్ని అనుభవించు, ఆ సంతోషాన్ని పొందుకో. ప్రభువు రేపు రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. నూతన యెరూషలేము అనేటువంటి రాజనగరాన్ని, మహిమ కలిగిన నగరం సిద్ధపరుస్తున్నాడు. యేసు ప్రభువును నమ్మి ఆయన్ని విశ్వసించి బాప్తిసం ముందు సిద్ధపడిన బిడ్డలందరికీ ఆ రాజనగరంలో నివాసాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఈ ప్రపంచం అంతం కాబోతుంది. మనుషులు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతేటువంటి సమయం దగ్గర పడింది. భయంకర పరిణామాలు జరగబోతూ ఉంటూ ఉన్నాయి. అవి జరగటానికి ముందే క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన రక్షణ పొందండి. ఆ మహిమ రాజ్యంలో ఆయన ఇచ్చే నివాసంలో మీరు చోటు సంపాదించుకోండి. ఈ లోకంలో మనశ్శాంతిగా బతుకుతారు. ఈ లోకం వెళ్ళిన తర్వాత ఆ రాజనగరంలో, ఆ నూతన యెరూషలేము నగరంలో సదాకాలం మీరు ఉంటారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆ యొక్క దీవెనలతో నింపి బహుగా వర్ధిల్ల చేయనుగా. సంవత్సరాంతంలో మీరు ప్రభువును బట్టి సంతోషించే విధంగా మీ జీవితాలను సెట్ చేసుకోవాల్సింది కోరుతూ ఈ మాటలు ముగిస్తున్న ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. సంవత్సరాంతంలో చెప్పబడిన మాటలకు వందనాలు తండ్రి. నిజమే, లోకంలో మాకు సంతోషం నాయన, డబ్బు వల్ల సంతోషం వస్తుంది, బంగారం వల్ల సంతోషం వస్తుంది, ఉద్యోగం వల్ల సంతోషం వస్తుంది, అధికారం వల్ల సంతోషం వస్తుంది, బంధువులు స్నేహితుల వల్ల సంతోషం వస్తుంది. అది వాస్తవమే. అయితే అవి లేనప్పుడు ఎంతో దుఃఖం, విచారం, నిరాశ, కృంగుదల. అయ్యా, నీ వాక్యంలో మరొక సంతోషాన్ని గురించి తెలియజేశావు ఈ రోజున. అది దేవుడిచ్చే సంతోషం. లోకంలో దాని సంబంధం లేదు, లోక సంబంధమైనది కాదు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. ఆ శాంతి, ఆ సంతోషం నీవిచ్చేది. దావీదు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావని చెప్తూ ఉన్నా. దేవానికి స్తోత్రాలు నాయన. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ లోకంతో సంబంధం లేనటువంటి సంతోషం, దేవుని ఇచ్చేటువంటి సంతోషం కలిగిన వారుగా ఈ లోకంలో బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన నీకు స్తోత్రాలు. నీ రెండవ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి, ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఇదిగో సంవత్సరాంతంలో ఉన్న బిడ్డలు తండ్రి, నీ యందు నమ్మిక లేని వారు నమ్మిక ఉంచుటకు, మారు మనసు పొందిన వారు మారు మనసు పొందుటకు, బాప్తిసం పొందిన వారు బాప్తిసం పొందుటకు, ఇంకా సిద్ధపడకుండా వారు సిద్ధపడటానికి సహాయం చేసి అందరూ కూడా నీతో కనెక్ట్ అయ్యి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీవిచ్చినటువంటి అధికమైన ఆనందం నిండుకొని ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబాలని సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో, పరలోక భూలోక దీవెనలతో నింపమని నూతన సంవత్సరంలో అనేక దీవెనలు వారి కొరకు సిద్ధపరిచి దీవెనల మార్గంలో నడిపించమని హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానము, సకల ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.